ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. ఓకే, బిఫోర్ ఐ స్టెప్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈస్ రెవరెండ్ స్టీవెన్సన్, పాస్టరింగ్ at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. Turn your Bibles to the Gospel according to St. John chapter 11, verses from 1 to 46. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 46. కానీ అన్ని చదవలేకపోతున్నాం కాబట్టి 1 నుంచి 7, 38, 39, 43 నుంచి 46 వరకు. ఓకే ఓకే మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు పరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నా, మీ మాటలు మాకు బోధించమని క్రీస్తు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరట? లాజరు. వీళ్ళ సహోదరులు ఎవరట? మరియమ్మ, మార్త. కానీ ఈ వాళ్ళ సహోదరుడైన లాజరు ఏమైపోయాడట? చనిపోయాడు. యేసు ప్రభు ఎప్పుడు బేతనీకి వెళ్ళినా కానీ మరియమ్మ గృహములోనే ఉండేవాడు. అంటే దైవ సేవకుని, దేవుణ్ణి బాగా గౌరవించే కుటుంబము. ఇలాంటి కుటుంబము పాత నిబంధనలో ఎక్కడైనా మీకు ఒకటి కనబడిందా? నేను చెప్పను. ఒక ప్రవక్త రోజు వాళ్ళ రోడ్డు మీద నుంచి ఇటు అటు వెళ్తున్నాడని విని, ఈయన గొప్ప దైవజనుడు, మన గృహములో ఈయన ఉండటానికి చక్కటి ఒక గదిని, అన్ని ఏర్పాట్లు చేద్దాం అని ఆ స్త్రీ అనుకొని ఆయనకి అన్ని ఏర్పాట్లు చేసింది. అది అలా చదవాలి. బైబిల్ అంటే ఎలా చదవాలట? అలా చదవాలి. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం అంటే ఆ ప్రవక్త పేరు తెలియదు. ఆ ప్రవక్తని ఎవరు చక్కగా గౌరవించడానికి ప్రత్యేక గది కట్టి ఆ గదులన్నీ సేవకునికి సదుపాయాలు చేసిన స్త్రీ ఎవరో కూడా తెలియదు. దట్స్ వాట్ ఐ లవ్ యు ఆల్. సర్లే, మీరెవరు చెప్పండి. ఓకే, ప్రవక్త పేరుకి మొదటి అక్షరం నేను చెప్తాను. మొత్తం 3 అక్షరాలే. ఓకే, ఏతో స్టార్ట్ అయింది. ఇంకొక 2 అక్షరాలు ఉన్నాయి. ఆ 2 అక్షరాలు పాస్టర్ గారిని చూసారండి. ఆమెకి ఎంత ఇదో. ఒక దైవ సేవకునికి ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో ఆయన ఎప్పుడు వచ్చినా ప్రత్యేకమైన గది కట్టాలని. మనమైతే ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసిన ఈ దారిలోనే వెళ్తున్నాడు, వేరే దారులు ఉన్నాయి కాబట్టి వెళ్ళొచ్చుగా, అంతేనండి. అందుకనే ఆమె ఈ పరిశుద్ధమైన గ్రంథములు ఆమె పేరు, ఆమె గురించి రాయబడింది. ఓకే ఓకే, ఎవరో కనుక్కోండి. ఓకే, మనం జాగ్రత్తగా ఇక్కడికి మనం వద్దాం. యేసు ప్రభు బేతనీయకి ఎప్పుడు వెళ్ళినా కానీ, బేతనీకి ఎప్పుడు వెళ్ళినా ఎవరి దగ్గర ఉండేవాళ్ళటండి? మరియా వాళ్ళ గృహంలోనే ఉండేవాడు. వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళు, అన్నీ కూడా ఆయనకి చక్కగా సదుపాయాలు చేసేవాడు. చెప్పండి, వాక్యంలో ఏముంది? నా పేరట ఒక సేవకుడు మీ ఇంటికి వస్తే గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే, అది తర్వాత కూడా తెలియదా? గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే
అయ్యో, బైబిల్ జాగ్రత్తగా చదవండి. పరలోకములో అధిక ప్రతిఫలము కలుగును. తోసివేయొద్దు. పరలోకములో ఏం కలిగినటువంటి అధిక ప్రతిఫలము కలుగును. కాబట్టి ఇక్కడ మన వాక్యాన్ని కానీ జాగ్రత్తగా గమనిస్తే, ఈ బేతనియాకి యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు యేసు ప్రభుని ఏం చేసేవాళ్ళటండి, చక్కగా గౌరవించి అన్ని సదుపాయాలు చేసేవాళ్ళట. ఎంత ధన్యకరమైన కుటుంబం అది. ఒకరికి పెడితే, దైవ సేవకునికి పెడితే మనకు ఉండదు అనే అనేక కుటుంబాలు కాకుండా, దైవ సేవకునికి పెడితే మనకు ఆశీర్వాదం వస్తుంది అనే చక్కటి కుటుంబం. అందుకని ఆ కుటుంబము దేంట్లో ఉందటండి, దేంట్లో ఉందట, పరిశుద్ధమైన గ్రంథములోనే రాయబడింది. ఆ గ్రంథములో నిజంగా పేర్లు రాయబడి ఉండటం ధన్యకరము. ఏంటంటే అవి నిజంగా ధన్యకరం. ఓకే, మనము ఈ చదివిన యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 46 వచనాల దాకా చదివిన వాటిలోని 3 విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రతిసారి కూడా మీకు ఇంగ్లీష్లో 3 చెబుతున్నాను కదా, విని విని మీరు అలసిపోయారా? ఈరోజు తెలుగులో ఏం చెప్తానట, 3 విషయాలు చెబుతాను. అది కూడా తెలుగు అక్షరములో కా. ఎన్ని కాలు? 3 కాలు. ఎన్ని కాళ్ళు? కాళ్ళు కాదు, ఎన్ని కా. కా అక్షరం విన్నట్టండి, 3. ఓకే, జాగ్రత్తగా చదువుదాం. ఓకే, 3వ వచనాన్ని చదవండి. 3వ వచనం, అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు. నీవు ప్రేమించువాడు ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు. చాలు. ఎవరు ప్రేమించేవాడు చెప్పాలి. ఎవరు ప్రేమించేవాడు? చూడండి, బైబిల్ జాగ్రత్త చూడాలి. అంటే ఎవరు? నీవు ప్రేమించేవాడు ఎవరు? హూ ఇస్ దట్ నీవు? జీసస్ క్రైస్ట్. యేసు ప్రేమించేవాడు ఎలాగున్నాడట? రోగి అయి ఉన్నాడు. అంటే యేసయ్య ప్రేమించిన వాళ్ళకి కూడా బలహీనతలు వస్తాయా? వస్తాయి, రావా? యేసయ్య ప్రేమిస్తే ఆకలేస్తుందా? వేస్తుందా? యేసయ్య ప్రేమిస్తే నిద్ర వస్తుందా? యేసయ్య ప్రేమిస్తే చెమట పడుతుందా? ఇక్కడ క్రిస్టల్ క్లియర్ 3వ వచనంలో ఏమనుందటండి, నీవు ప్రేమించే ఆ వ్యక్తి లాజరస్, హీ ఈజ్ సిక్, ఆయన బలహీనుడై ఉన్నాడు. యేసయ్యను మనం ప్రేమించినంత మాత్రాన, యేసయ్య మనలను ప్రేమించినంత మాత్రాన మనకు ఆకలి లేదని, బలహీనతలు రావని ఇవేమీ అనుకోవద్దు. యోబుని దేవుడు చాలా ప్రేమించాడు కదండి. మీరు యోబు గ్రంథం చదివి సమస్తాన్ని పోగొట్టుకున్న యోబు మాత్రము యేసయ్యను లేదా దేవుణ్ణి ప్రేమించటము కానీ, దేవునికి విధేయత కలిగి ఉండటము కానీ ఎప్పుడు కూడా ఆయన మరిచిపోలేదు. గొప్ప విషయం. మన జీవితంలో పెద్దలు చెప్పేది కష్ట సుఖాలు చెప్పండి కాబడి అవి వస్తుంటాయి. కానీ మన జీవితంలో మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, ప్రభువు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను పాస్టర్ గారు. మంచిదండి. అదేంటో పాస్టర్ గారు, ఎండ బాగా వచ్చిందా, శుభ్రమైన బట్టలు వేసుకొని బయటికి వెళ్ళి వచ్చేనో లేదో చెమట పట్టి తడిసిపోయింది యేసు ప్రభు నమ్మినా కానీ అంటున్నాడు ఆయన. యేసు ప్రభు నమ్మినా కానీ బయటికి వెళ్ళి
ఎండ వస్తే ఏమవుతుంది? చెమట పడుతుందా? అదే యేసయ్యని నమ్మిన అదేంటో పాస్టర్ గారు చెమట పడుతుంది. ఇది కాదు. జాగ్రత్తగా చూద్దాం మనం ఇక్కడ. ఓకే, 3వ వచనములో ఏముందట? నీవు ప్రేమించిన, యేసు ప్రేమించిన వ్యక్తికి ఏమొచ్చిందట? వ్యాధి వచ్చింది. అంటే బలహీనుడు అయ్యాడు. మన జీవితంలో బలహీనతలు వస్తూనే ఉంటాయి. శరీరం వేరు, శరీరములో ఉండే ఆత్మ అవేరు. ఓకే, కాబట్టి శరీర బలహీనత వచ్చింది. ఆ బలహీనత ఆత్మకు రాకూడదు. మనం శరీర బలహీనమైన మరుక్షణమే ఏమైపోతామటండి? ఇక నా వల్ల కాదు, నేను చర్చికి వెళ్ళను, వాక్యం వినను, ప్రార్థన చేయను, ఏమి చేయను, ఇదే మంచి సందని ఎక్కడ ఉండిపోతామట? ఇంట్లోనే ఉండిపోతాం. సాతానుడు ఎంత తెలివిగా, నువ్వు మరీ నడవలేని పరిస్థితి అయితే అది వేరు. సాతానుడు ఎంత తెలివిగా మనలను తన యొక్క ఉచ్చులోనికి లాక్కుంటాడు. హెబ్రీ 12:1 ఏమనుందటండి? హెబ్రీ 12:1 ఏమనుంది? సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టేది ఎవరు? సాతాను. చాలా ఈజీగా మనల్ని ఎక్కడట్టండి? చిక్కుల్లోనే పెడతాడు. చిక్కులో పడలేదు అనుకుంటూ మనం ఏం చేస్తామట? పడిపోతూ ఉంటాం. నేను మీకు పదే ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. 9 గంటలకి ఉదయం ప్రార్థన మొదలవుతుందా? సరిగ్గా అప్పుడే ఎప్పుడో మీరు చిన్నప్పుడు కలిసి చదువుకున్న 15-20 సంవత్సరాల మీ ఫ్రెండ్ సరిగ్గా ఆ టైంకే మీ ఇంటికి వస్తాడు. ఏం చేస్తారు మీరు చెప్పండి? చర్చికి వస్తారా? రారు. దీని గురించే నేను ఎదురు చూస్తున్నా. వెరీ గుడ్ రా. ఆదివారాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయిలే, ఆదివారాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయిలే, ఈ ఆదివారాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయిలే అని దాన్ని మానేస్తాం. మరుసటి ఆదివారం సరిగ్గా ఉదయం 9ంటికి ఇంకొక ఆయన వస్తాడు. ఆ మరుసటి ఆదివారం సరిగ్గా 9ంటికి ఉదయం ఇంకొక ఆయన వస్తాడు. ఏం చేస్తుంటారటండి? మనం మర్చిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిని అశ్రద్ధ చేస్తూ జాగ్రత్తగా వినండి. దేవుని, నేను చెప్పేది కాదు వాక్యం, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. ఎవరటండి? శాపగ్రస్తుడు. మీ ఫ్రెండ్ వచ్చాడా? పట్టుకొని తీసుకొని వచ్చాయి చర్చికే. ఉండి ఉద్యోగం నుంచి మీ అబ్బాయి వచ్చాడా? పట్టుకొని తీసుకొని వచ్చాయి. లేదా ఇక్కడ ఉండు, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను, అప్పుడు దాకా ఇక్కడ ఉండు. మనం ఎందుకు రాలేదమ్మా? మా అబ్బాయి అన్ని ఉండి వచ్చాడండి, అందుకని చేపల కూర సిగ్గు లేకపోతే సరే చెప్పడానికి కూడా. కేకెలు కూర ఇవి ఉండడానికి ఆగిపోయేవా? అంతేనండి. ఇలాంటివి చెప్పొద్దండి. అది వినడానికి కూడా దేవునికి, పాస్టర్ గారైనా నాకు కూడా అసహ్యం ఉంటుంది వినడానికి కూడా. ఏదైనా ఒకటి చెబితే కొద్దిగా వినసొంపుగా ఉండాలి. ఇలాంటివి చెబుతుంటే ఎలాగుంటుంది చెప్పండి? వినడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఇంకంతకంటే కష్టమైన తెలుగు పదం ఏముంది? దరిద్రంగా ఉంటుంది. ఓకే 3 కాలు. ఏం చెప్పినట్టు? 3 కాలు. ఒక జాగ్రత్తగా మనం చూస్తే 3వ వచనంలో ఏంటంటే, మొదటి కా ఏంటంటే కబురు విన్న యేసయ్య. మొదటి కా ఏంటట? కబురు విన్న యేసయ్య. కానీ ఎలాంటి కబురు? సంతోషకరమైన కబురా? దుఃఖకరమైన కబురా? స్నేహితులు ఉంటారు, బాగా దగ్గర స్నేహితులు ఉంటారు. అందరికంటే గొప్ప స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
మామూలు స్నేహితునికి, దగ్గర స్నేహితునికి నీవు గౌరవం ఇచ్చి ఆదివారం దేవుని సన్నిధికి రావటం మానేసిన నీవు ఇంకా నీకు దగ్గర స్నేహితుడైన యేసయ్యను గౌరవించి దేవుని సన్నిధికి ఎందుకు రాలేదు నువ్వు? ఎంత బాధాకరం, చాలా దౌర్భాగ్య స్థితి. ఓకే, ఇక్కడ యేసయ్య ఏంటంటే ఒక దగ్గర స్నేహితుని గురించి కబురు వింటున్నాడు. కబురు విన్న యేసయ్య ఏం కబురు అంటే బాధాకరమైన కబురు కదండి. మనం అలాంటి కబుర్లు వినడానికి ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఇలాంటి కబుర్లు మన చెవిలోనే పడుతూనే ఉంటాయి. కబురు అంటే ఏంటి? వార్త, అంతే కదండి. వార్త, ఇదిగో మీ అబ్బాయి ఒంట్లో బాగాలేదట, అంతేనండి. ఇదిగో మీ మనమడుకో మనమరాలకో ఒంట్లో బాగాలేదట. ఇలాంటి కబుర్లు మనకిష్టమా? ఇలాంటి వార్తలు మనకిష్టమా? కాదు. ఇష్టం లేదు కాబట్టి అవి రావా? చెప్పండి, రావా? వస్తాయి కదండి, వస్తాయి. ఓకే, మా అమ్మగారంటే మాకు బాగా ఇష్టం, కానీ ఏదో ఒక రోజున లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదండి. అలాంటి కబురు మేము వినకూడదు, అలాంటి వార్త మేము వినకూడదు మా చెవులతో అన్న రాదా? మీ అమ్మగారు ప్రభువులో నిద్రించారు, వస్తుందా రాదా? వస్తుంది, ఎవడైనా. కాబట్టి ఇలాంటి వార్తలు మన యొక్క జీవితంలో వస్తూనే ఉంటాయి. అన్నిటికంటే గొప్ప వార్త ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపముల కొరకు కలువరి శిలువ మీద మరణించెను. గొప్ప వార్త కదండి. మరణించెను అనే వార్త మేము వినకూడదని శిష్యులు అనుకున్నారు, కానీ ఆ వార్త చెవులకి వాళ్ళకి వినబడింది. అన్ని వార్తలు మనకిష్టకరమైన వార్తలు ఉండవు. ఏదో వార్త వినాలని మనం అనుకుంటాం, ఏదో కబురు వినాలని మనం అనుకుంటాం, ఏదో మనకి ఇష్టమైంది వినాలి, ఇష్టమైంది చూడాలని అనుకుంటాం. అవి జరగవు. చెప్పండి. మ్యాన్ proposes but God disposes. మనిషి ఒకటి అనుకుంటేనట్టండి దేవుడు ఇంకొకటి అనుకుంటాడు. దేవుడు ఇంకోటి అనుకుంటాడు. దేవుని యొక్క వాక్యము మనకు చెప్పేది అదే. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. మన ఆలోచనలు ఏవేవో ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవి. చెప్పండి, వాక్యం ఉంది ఏంటంటే మీరు తలచినట్టుగా మీరు ఆలోచించినట్టుగా నేను ఆలోచించను, నా తలంపులు మీకంటే గొప్పవి, నా తలంపులు మీకంటే గొప్పవి. చాలా తక్కువగా మన గురించి ఆలోచిస్తాం. దేవుడు మన గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు. అవి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక చిన్న గీతలాగా గీసి, సర్కిల్లాగా గీసి ఇది 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 చాలే అని మనము అనుకుంటాం. కానీ దేవుడు ఏంటంటే బియాండ్ అవర్ బౌండరీస్, మనకంట మనం గీసిన దానికంటే చాలా ఎక్కువ మన గురించి ఆలోచిస్తున్నాం. ఏం కబురు ఉన్నామట? చిన్న కబురు ఉన్నాం. యేసు అంటున్నాడట దీనికంటే పెద్ద కబురు. కాబట్టి వాక్యములు చెప్పండి, వాక్యములో మనం చూసిన దీంట్లో ఏమనుందటండి? కబురు విన్న యేసయ్య, కానీ అది దుఃఖకరమైన కబురు, దుఃఖకరమైన వార్త. మీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చిందంటే ఏ వార్త? బ్యాడ్ న్యూసా? ఎక్కడుంటున్నారు మీరు? ఎక్కడున్నారా? ఓకే. ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చిందంటే ఏ వార్తట? మంచి వార్త.
ఓకే, ఉద్యోగం ఉంది, సస్పెండ్ చేశారు అంటే ఏ వార్త? ఇంకా మంచి వార్త కాదా? అది చాలాసార్లు ఉద్యోగం వస్తే ఉద్యోగాన్ని జాగ్రత్త కాపాడుకోలేకపోతున్నారు. దేవుడు ఏదో చక్కగా ఇస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే. యేసయ్యకు కూడా వచ్చిన వార్త ఎలాంటిదటండి? నీవు ప్రేమించిన వ్యక్తి, ఓకే, నీవు ప్రేమించిన వ్యక్తి ఏంటట? ఆయన బలహీనంగా ఉన్నాడు. కాబట్టి యేసయ్యకు ఇది బాధాకరమైన విషయమే. ఏంటంటే నేను లాజరుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఆయన ఏంటి రోగై ఉన్నాడు కదండి. అది మీరు బాగా ప్రేమించిన వ్యక్తి బలహీనంగా ఉంటే పాపం మీరు కూడా చాలా బాధపడతారు. మీరు కదా ఎవరైనా అయ్యో ఇలా జరిగిందా అలా జరిగిందా అని. ఓకే, మన చెవులు ఎప్పుడు కూడా దేన్ని అంగీకరిస్తాయి? మన చెవులు ఎప్పుడు సర్లేండి. ఓకే, మన ముక్కు ఎప్పుడు దేన్ని అంగీకరిస్తుంది? ఇప్పుడు చెప్పారుగా. మరి ఇప్పుడు చెవులు ఎప్పుడు దేన్ని అంగీకరిస్తాయి? మరి చెప్పరే. ఇవి చెడు వాసన అంగీకరించవు. సెన్సెస్ ఉన్నాయి కదండి. ఇది ఇంకేంటి? ఇది ఈ అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఏంటట? ఏమంటారు వాటిని? ఏంటి? ఇంద్రియాలు. వెరీ గుడ్, ఇంద్రియాలు. ఓకే, ఈ సెన్సెస్ మనకి ఏంటంటే చక్కగా పనిచేస్తున్నాయని. అలాగే చెవులు కూడా చెడు వార్త ఎవరు వినడానికి ఇష్టపడరు. కానీ లోకములో ఉన్నాం, మనుషులము కాబట్టి ఏంటట? అవి వస్తూనే ఉంటాయి. మొన్న మా సన్ని ఒక పేషెంట్ని టెస్ట్ చేస్తున్నాడు మా ఊర్లో. ఇది మీరు చేయటం బట్టి మీకు ఇది ఇలాగవుతుంది అనేసరికి ఆమె చాలా భయపడిపోయిందంట. భయపడిన నేను ఒక డాక్టర్గా మీకు చెప్పేది ఏంటంటే, మా సన్ని చెప్పిన మాటలు, ఇది మీకు జరుగుద్ది, మీరు ధైర్యంగా ఉండండి. అంటే డాక్టర్గా అది ఆయన యొక్క బాధ్యత. ముందు నుంచే మీరు ధైర్యంగా ఉండండి. ఈ వస్తువులు తీసుకోండి, తినండి, మీకు సాధ్యమైనంతలో ఆరోగ్యం బాగా ఉంటుంది. ముందు నుంచే వాళ్ళకి ఏంటంటే ఆ వార్త ఆమె వినటానికి ఇష్టమో లేదు, కానీ అది నిజం. డయాబెటిక్ పేషెంట్స్కి ఏమేమి జరుగుద్దో సన్ని ఒక లిస్టు చెప్పాడట. ఇక్కడ మీరు రాసిన ఈ 5 మందుల్లో ఈ 2 మందులు అనవసరమైనవని కొట్టేశాడట. మీరు తీసుకోవద్దు, ఆయన ఎవరో మీకు తప్పు రాశారు, వీటి వల్ల మీ కిడ్నీలు పాడైపోతాయి. కొన్ని అది వినటానికి ఇష్టం లేకపోయినా ఏమవుతుందట, మన చెవులు అది పడక తప్పదు, అది జరుగుద్ది. సాధ్యమైనంతలో ఇవి మీరు తీసుకుంటే మీకు ఇది ఉంటుంది. దాని అర్థం మీరు పూర్తిగా క్యూర్ అవుతారని కాదు. కానీ ఇంకొద్దిగా మీ స్పాన్ ఆఫ్ లైఫ్ ఏమవుతుందటండి, మీ జీవితం కొద్దిగా పెరుగుతుంది. అంటే ఒక వ్యాధి ఉందంటే దాని లక్షణం ఇది, అది దీన్ని ఇలాగా పాడు చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మొట్టమొదటిది ఏంటంటే కబురు విన్న యేసయ్య. ఓకే, కబురు అంటే ఏంటి? ఇక్కడ వార్త. ఓకే, చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. St. John chapter 2 verse 3. మంచి వార్త కదండి. చుట్టాలంతా వచ్చారు, ఏమైపోయింది? ద్రాక్ష రసం అయిపోయింది, దేవునికి స్తోత్రం అన్నారా? అంతే. కొంతమంది అంతే ప్రతిదానికి కదండి. మా అబ్బాయి అండి
కింద పడితే కాలు కొద్దిగా ఇరిగింది ఏంటంటే దేవునికి స్తోత్రం అంటున్నారు ఆ పాస్టర్ గారు. ఏంటి దేవునికి స్తోత్రం అంటే? మా అబ్బాయి కింద పడి కాలు ఇరిగిందంటే ఏమంటున్నాడట? దేవునికి స్తోత్రం అంటే. అదొక ఓత పదం అయిపోయింది. ఆమె బాధతో చెప్తుంటే పాస్టర్ గారు ఏమంటున్నాడట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమొస్తుంది? ఆమెకి కోపము వస్తుంది. ఇక్కడ మరియమ్మ చెబుతున్న మాట ఏమిటంటే ద్రాక్షరసం అయిపోయింది అంటే అర్థం ఏంటి? ఏ వార్త అంటే వార్త అంటే అర్థం ఏంటి? ప్రార్థన. వార్త మనం యేసయ్యకి చెప్పాలి అంటే ప్రార్థన, అంతేనండి. అది దేవునికి మనం చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రార్థన ద్వారా చెప్పాలి. ఇక్కడ వార్త చెప్పడం అంటే ఏంటంటే ప్రార్థన చేయటమే. ప్రార్థన ద్వారా దేవునికి నీవు ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు. ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి ఏం పొందాలి అనుకుంటున్నావో అడుగు. ఆయనకు చెప్పు, ఆయనకు చెవులకి వినబడేలాగా చెప్పు. అంటే చాలా బలమైన ప్రార్థన. నువ్వు అవసరం వచ్చాక ప్రార్థన మనం చేయవలసిన సమయంలో ఎక్కడికి వచ్చారటండి? దేవుని దగ్గరికి రావటం చాలా ప్రాముఖ్యం. మరియమ్మ దగ్గరికి వార్త వెళ్ళింది, నేను కూడా ఏమి చేయలేను, మనమందరం కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళదామని యేసయ్య దగ్గరికి వచ్చారు. అర్థమవుతుందా? వార్త యేసయ్యకి చెప్పటము అంటే అర్థం ఏంటంటే యేసయ్యకి ప్రార్థన చేయటము అని అర్థం. అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, కష్టమైన సంతోషమైనదైనా, దుఃఖకరమైన బాధకరమైన కానీ ఏం చేయాలంటే మనము యేసయ్యకు దాన్ని చెప్పాలి. చెప్పటమే ప్రార్థన. కాబట్టి కబురు చెప్పటము, కబురు విన్న యేసయ్య అంటే ఏంటంటే ప్రార్థన విన్న యేసయ్య. ఎలాంటి ప్రార్థన? అది దుఃఖకరం కావచ్చు, సంతోషకరం కావచ్చు, అది ఏదైనా కానీ కావచ్చు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని యొక్క వాక్యములు మొదటిగా ఏంటంటే కబురు విన్న యేసు. మరి చెప్పిన వ్యక్తులు ఎవరు? చెప్పే వ్యక్తులు ఎవరై ఉండాలి? మనమే. మీరు ఇక్కడ లేరు, వింటంలే వాక్యం. వినే యేసు ఆయన, చెప్పేవాళ్ళు ఎవరు? మనమే. మనం చెబితేనే కదా ఆయనకి వినబడుతుంది. అంతేనండి? అంతేనా? మనం చెబుతున్నామా? అన్నీ చెబుతున్నాం, ప్రార్థన మాత్రమే చెప్పటం లేదు, ప్రార్థన మాత్రమే చేయటం లేదు. మిర్యాలగూడలో అని ఆ బ్యాంక్ మేనేజర్ గారి కూతురు ఎంతో ఉంటుంది పాప. ఇక్కడికి వచ్చిందిగా పాప, ఇక్కడికి వచ్చింది కదా, అందరికంటే ముందు లేచి చక్కగా సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు 4th క్లాస్ ఆమె. ఎంత చక్కగా పాటలు పాడుతుందో, ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో. మొన్న యేసు ప్రభు నమ్మి మనం 20 కదండి పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే ఎక్కడ పాస్టర్ గారు నన్ను చూస్తున్నారు అని ఏం రావటంలే, ప్రార్థన రావటంలే. ఆ చిన్న పాపను 4th క్లాస్ అదే పాప జాయ్ చక్కగా అందరికంటే ముందు సాక్ష్యం ఇస్తుంది, పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది. తక్కువ సమయంలో అసలు ఆమె ప్రార్థన చేసే విధానం చూస్తే బాగా అనుభవం ఉన్న పాస్టర్స్ ప్రార్థన చేసేలా చేస్తుంది. వాళ్ళ డాడీ మంచి క్రమంలో, వాళ్ళ మమ్మీ అంటే మంచి క్రమశిక్షణలో అని పిల్లని చక్కగా చేస్తారు. మొబైల్ ఫోన్ ఎవరు పిల్లకి? మొబైల్ ఫోన్ ఎవరండి? వాళ్ళకి లేక కాదు, కొనలేక కాదు, ఆయనే బ్యాంక్ మేనేజర్. టీవీ అనవసరం పెట్టడండి ఆయన. వాళ్ళ టీవీ ఎంత పెద్ద ఉంటుంది, ఇంకెలా ఇలా చెయ్యలేము, అంత ఉంటుందండి. ఇంచుమించు సినిమా హాల్ అంత పెద్ద ఉంటుందండి. కానీ పెట్టడు ఆయన. ఏ అంటే చిన్నపిల్లల ముందు క్రమములోని, దేవుని క్రమములో పెరగాలి. మనం ఏం చేస్తున్నాం?
మన పిల్లల్ని తీసుకురాము, మనము రాము. అందుకని వాళ్ళకి ఏం తెలియటం లేదంటే, మా అబ్బాయి అన్ని బైబిల్ చదవటం రాదు, వాక్యం చదవటం రాదు, ప్రార్థన చేయటం రాదు, కానీ మొబైల్లో నాకంటే స్పీడ్గా అండి. సిగ్గుండి చెప్తున్నావు, సిగ్గు లేకుండా చెప్తున్నావా? మళ్ళీ పోయి మళ్ళీ నాకు ఏమి రాదట, ఏమి రాదు, బైబిల్కి సంబంధించింది ఏమి రాదండి. అసలు ఆయనండి అలా చూస్తూ ఇలాగ నొక్కుతాడట. దేన్ని మొబైల్. ఆ జ్ఞానం వచ్చింది, లోక జ్ఞానం వచ్చింది, దేవుని జ్ఞానము రావటం లేదు. ఓకే, వినే ఆయన చెప్పేవాళ్ళము మనం ఏం చెబుతున్నావు, నీ ఔషధాలు ఏంటో దేవునికి చెప్పు. కబురు ఆయన వినాలి, కబురు ఆయన వినాలి. వినాలంటే మనం నోరు తెరిచి అడగాలి. మత్తయి సువార్త 7:7 ఏముందటండి, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you. అడగండి అంటే మొట్టమొదటి ఏం చేయాలి, మనం అడగాలి. అంటే నోరు తెరవాలి. అర్థమవుతుందా? నోరు తెరవకుండా అలాగే ఉండొద్దు. నాకు స్మైల్ చెబుతుంది కదండి. మోకాళ్ళ ప్రార్థన తక్కువైపోయింది, స్టైల్ ప్రార్థన ఎక్కువైపోయింది. భక్త్ సింగర్ చక్కటి మాట అన్నారు, ఎవరి మోకాళ్ళు నల్లగా ఉండునో వారి ముఖాలు తెల్లగా ఉండును అట. ఎవరి మోకాళ్ళు నల్లగా ఉండునో అంటే, నేను నల్లగా ఉండును అంటే మోకాళ్ళకి పెయింట్ వేసి, నలుపు పెయింట్ వేసి రావాలి కాదు. అంటే ఎక్కువగా ప్రార్థన చేయను వాళ్ళ ముఖాలు ఎలాగుండునట, తెల్లగా ఉండును. తెల్లగా ఉండును అంటే నిర్మల ముఖం లాగా తెలుపు కాదు నేను చెప్పేది. అంటే నలుపుగా ఉన్న కలరు ప్రకాశవంతమైనగా ఉంటాయి అని అర్థం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మార్కులు ఇద్దామనుకున్నాను పాస్టర్ గారు, కానీ ఆయన నల్ల పెన్నుతో రాశాడు, అక్షరాలు నల్లగా ఉన్నాయి, నాకు నలుపు అంటే ఇష్టం లేదు, అందుకని ఇంటి కొట్టేశాను అంటున్నాడు. పెన్ను ఎలా రాస్తుంది మరి? పెన్ను ఎలా రాస్తుంది అట్టండి? ఆ దాని గురించి కాదు, కరెక్ట్ సరైన దాని గురించి. కాబట్టి మొదటిది ఏంటట, కబురు విన్నా యేసయ్య. మరి చెప్పే వాళ్ళు కూడా ఉండాలి, కబురు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. అన్నిటికంటే మంచి కబురు ఏంటి చెప్పండి? ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడట? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మీరంతా ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి. ఆ రెండవ మనం విందాం, చూడండి. రెండవ 4-6 వచనాలు చదవండి. యేసు అది విని ఆరో వచనం, వినినప్పుడు అంటే రెండవ ఏంటంటే కలవర పడని యేసు. అసలు మీ స్నేహితుడు రోగై ఉన్నాడు, ప్రమాదకరంలో ఉన్నాడు అంటే అసలు వార్త వినవండి మనకేం రావాలి? కలవరం. అందరికి అర్థమయ్యే భాషలు అంటే కంగారు, అమ్మో అలా జరిగిందా అని. ఆయనకంటే ముందు కొంతమంది ఇళ్ళే బకెట్ అత్తంతారు. అందుకని గుండెపోటు ఉన్న వాళ్ళు కట్టండి వార్త ఎలా చెప్పాలి చెప్పండి? నెమ్మదిగా జాగ్రత్తగా చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి. మా సన్ని పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాక మీరు ధైర్యంగా ఉండండి, నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను, ఆ విషయం విని మీరు కంగారు పడొద్దు అని చక్కగా చెప్పి ఆ తర్వాత అసలైన విషయం వాళ్ళకి చెబుతున్నాడు. అది డాక్టర్కి ఉండవలసిన లక్షణం. నిజమే, నేను ఫలాంది చేయబోతున్నాను, మీరు ఏం కంగారు పడద్దు, ఏమవుదని ముందే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాను. అది డాక్టర్ చేయవలసిన విషయం. వచ్చిన వెంటనే ఇలా అమ్మో ఇంకేమైందంటే అంటే అనేసరికి ఆయన ముందే ఏంటి కదలటం లేదంటే ఇంకెక్కడ కదలటం, ఈజ్ నాట్ కదిలింగ్ బికాస్ పేషెంట్ ఎందుకు కదలటం లేదటండి, నీవమ్మ అనేసరికి వ్యాధి గురించి చచ్చిపోలే, నీ వరిసి నలుపుకే చచ్చిపోయి. అలా చెప్పొద్దు ఎప్పుడు కూడా. చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా ఇచ్చేసి జాగ్రత్తగా వాళ్ళకి ఏంటంటే ఓకే. నేను కూడా మెడికల్ స్టూడెంట్ కాదు చెప్తున్నా,
ఓకే, ఇది వేస్తున్నాం అనుకోండి, వేసేటప్పుడు ఏం చెప్తారు? అప్పటికున్న వెంటనే స్వీట్ ఇలాగ తీసుకొని ఇలాగ చూసుకోండి అంటే ఆయనకి దెబ్బకి జ్వరం తగ్గిపోతుంది. ఎందుకని? అమ్మో ఇంతలా సూది పట్టుకొని ఇలాగ వస్తున్నాడు ఏంటి ఆయన. చక్కగా డాక్టర్ గారు దీన్ని ఐవి అంటారు కదండి, ఇంట్రావెనస్. ఓకే, అక్కడ ఇచ్చేటప్పుడు ఏంటట, జాగ్రత్తగా అక్కడ కూర్చోబెట్టి నేను ఇదిగో ఈ సూది ఇక్కడ గుచ్చుతాను, కంగారు పడద్దు, ఏం అవ్వద్దు అని చక్కగా ఆయన తట్టి ఆ చేతిని చక్కగా ఇలా రాసి సొల్యూషన్ రాసి, ఓకే, ఆ వేయిని ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకొని గేదెని పొడిచినట్టు పడవకుండా ఎలా పడవాలి జాగ్రత్తగా సుకుమారంగా ఆ పేషెంట్ని మాట్లాడించుకుంటూ నీ పేరు ఏం పేరు, ఏం చదువుతున్నావు, చిన్నపిల్లలు అయితే ఓకే నువ్వు చాలా బాగా ఆటలాడతావట, మీ మమ్మీ డాడీ చెప్పారు, ఇది నేను పొడుతున్న ఒక పోటు పొడిచాను అనుకో అంటే ఆ పిల్లాడు ఏం చేస్తాడండి, కాలుతో ఒక తన్నుతాడు. అది సరైన విధానం కాదు. అంటే నేను కూడా మెడికల్ స్టూడెంట్ కాబట్టి చెబుతున్నాను, అది విధానం. చాలామంది ఈ రోజుల్లో అలా చేయటంలే, కూర్చో అనేసరికి ఆయన ఏంటట భయం వేసేస్తాను. అలా చేయొద్దు ఇప్పుడు. ఓకే, ఇది ఐవి ఇవ్వటం కొద్ది కష్టమే. జాగ్రత్తగా నీడిల్ని ఎలా పెట్టి ఇలాగా ఏ డిగ్రీ అటు డిగ్రీస్ ఉంటాయి, ఏ డిగ్రీతో దాన్ని పెట్టాలనేది ఆ ఇచ్చే వ్యక్తికి తెలియాలి. అర్థమవుతుందా? ఓకే, నేను ఎక్కడో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నా అలాగే. ఓకే, అప్పుడు వాళ్ళకి ఏంటంటే కలవరం ఉండదు. లేకపోతే వాళ్ళకి ఏమొస్తుందటండి, కలవరమో వస్తుంది. అమ్మో ఈయన ఇంతలా సూది పెట్టుకొని వచ్చాడు, ఏమవుతుందో ఏంటో, నాకున్నది ఎంత రక్తం మొత్తమో లాగేస్తాడో ఏంటో అని. ఓకే ఓకే రెండవ ఏంటంటే కలవరపడని లేదా కలవరం లేని యేసు. ఓకే, కొన్ని వార్తలు మనకిష్టం లేనివి వచ్చినా, కష్టమైనవి విన్నా మనం కొన్నిసార్లు కంగారు పడకూడదు. మన జీవితంలో ప్రతిదానికి మనం ఏం పడతాం చెప్పండి, కలవర పడతాం. నిజంగా ఈయన బాగా ఇష్టపడిన స్నేహితుడు బాధాకరంలో ఉన్నాడు, దుఃఖకరంలో ఉన్నాడు. ఇంకేంటి చెప్పండి, ఆయన వ్యాధితో ఉన్నాడంటే ఎంత కంగారు పడాలి. యేసయ్య కంగారు పడటంలే. మనమైతే మనం కంగారు పడి పక్కన వాళ్ళని కంగారు పెట్టి హడావిడి చేసేసి కదండి, ఈ హడావిడిలో ఒక బస్సు ఎక్కబోయి ఇంకో బస్సు ఎక్కి దిగాక అయ్యో నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, ఇక్కడికి వచ్చానా అంటని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి. కానీ యేసయ్య ప్రశాంతంగా ఉన్నాడు. అక్కడ వాక్యం చెబుతుంది, ఆయన వార్త విన్న తర్వాత కూడా కంగారు పడకుండా, కలవరపడకుండా, కలవరము లేకుండా అక్కడే ఇంకొక ఎన్ని రోజులు, 2 రోజులు అక్కడే నిలిచాను. మనం ఉండగలమండి? అంటే కష్టమైన వార్త విన్నా కానీ కలవరపడొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమండి. నేను అదంటున్నా, మీరు కంగారు పడొద్దు. డాక్టర్గా వచ్చిన పేషెంట్ చెప్తే ఆ వార్తని ఆ పేషెంట్ని కూడా మీరేం చేయకూడదటండి, కంగారు పెట్టొద్దు. ఈయన ప్రశాంతంగా ఉన్నాడట యేసయ్య. అలా జరిగిందా అన్నాడు. నేను చాలాసార్లు మీకు వాక్యంలో చెప్పాను, జాగ్రత్తగా నేను అందరూ. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నీకు ఏమి వ్యాధి ఉందో డాక్టర్కి మొత్తం నువ్వు చెప్పాక ఇక నువ్వు బాధపడుతూ ఉండొద్దు, నువ్వు కంగారు పడుతూ ఉండొద్దు. ఇప్పుడు ఎవరు కంగారు పడాలి చెప్పాలి, ఎవరు కంగారు పడాలి? ఎందుకని? డాక్టర్ బాధపడు. ఎందుకని? అమ్మో ఈ పేషెంట్ ఈ వ్యాధి నాకు చెప్పారు, ఇప్పుడు ఈయనకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆయన ఆలోచించాలి. నువ్వు ఇంకెందుకు కంగారు పడటం? మనం అలా చెయ్యదు. ఎందుకు యేసయ్యకు కలవరం లేదయ్యా అంటే ఆయనది కలవరపడే స్వభావము కాదు. క్రైస్తవుడు కూడా ఏదైనా విన్న మరుక్షణమే పులుమని టెన్షన్ పడద్దు. ఇతరుల గురించి అయినా నీ గురించి అయినా. చూడండి, ఇక్కడ మొట్టమొదటిది లాజరు గురించి విన్నాడు. కంగారు పడ్డాడండి యేసయ్య? అవన్లే పోన్లే, ఆ ఇతరుల గురించి కాబట్టి కంగారు పడలేదు పాస్టర్ గారు. మనకొస్తే తెలుస్తుంది అప్పుడు ఎంత కంగారు అని. పోనీ ఇంకో విషయం చూద్దాం అలాగనుకుంటే. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం
ఓకే, 1-2 వచనాలు చూడండి. యేసు యేసు ఈ మాటలన్నీ చెప్పి ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత ఆ, జరిగినదేమనగా ఆ, ఆయన ఆయన తన శిష్యులను చూసి తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట ఏంటి 2 దినములైన పిమ్మట ఆ 2 దినములైన పిమ్మట పస్కా పండుగ ఆ, వచ్చుననియు ఆ, అప్పుడు మనుష్య కుమారుడు జాగ్రత్తగా రండి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడుటకై ఆ, సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు అప్పగింపబడిననియు నీకు తెలియనని చెప్పాను. చూసారా? అంటే ఆ లాజరు గురించి కాబట్టి యేసయ్య కంగారు పడలేదండి. అదే ఈయనకొస్తే అప్పుడు తెలుసును అంటే మరి ఇప్పుడు ఇది ఎవరికి వచ్చింది? ఇది నేను సిలువ వేయబడుతున్నా 2 రోజుల తర్వాత. ఎంత ప్రశాంతంగా చెప్తున్నాడు ఆయన. కలవర పడ్డాడా? కంగారు పడ్డాడా? కంగారులో మనకున్న జ్ఞానం పోతుంది, మనకున్న శక్తి పోతుంది. ఓకే, మనకు మైండ్ ఏంటంటే సరిగా పని చెయ్యి. కంగారు పడద్దు. యేసయ్య కంగారు పడకుండా నన్ను చంపేస్తారు 2 రోజులు అని ప్రశాంతంగా చెబుతున్నాను. అది ఏమన్నా మంచి వార్త? ప్రశాంతంగా ఉండే వార్త కాదు. రిచర్డ్ ఉమ్రాన్ గారు రొమేనియా దేశంలో పుట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు అని చెప్పినందుకు రొమేనియా దేశస్థులు ఆయనను 18 సంవత్సరాలు జైల్లో పెట్టారు. మనమైతే ఉంటామా? యేసు ప్రభు లేదు, ఎవరు లేదు, 18 సంవత్సరాలు జైల్లో. భార్యని తీసుకొచ్చారట. ఎక్కడికి? ఈ జైలు దగ్గరికి తీసుకొచ్చారట. ఒక రంపంని పట్టుకొని ఆ జైలు అధికారి, నీ భర్తతో చెప్పు, ఇప్పటికే 18 సంవత్సరాల నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు కాదు, రక్షకుడు కాదని మీ భర్త నోటితో చెప్పమను, అప్పుడు మేము నీ భర్తని రంపంతో కొయ్యం. ఒకవేళ యేసయ్య దేవుడు రక్షకుడని చెబితే నీ భర్తని రంపంతో మేము కోసేస్తాము అన్నారట. మీరైతే ఏం చెప్తారు చెప్పండి? కెలా కెలా బాతికెలా యేసయ్య దేవుడు అయ్యేం జరి కెలా కెలా అని చెబుతాం మనం. అయితే అంటే చెప్పు చెప్పు ఏమని? యేసయ్య దేవుడు కాదు, రక్షకుడని కాదని చెప్పు, విడిచిపెడతారు అని. రిచర్డ్ ఉమ్రాన్ గారి భార్య ఏముందో తెలుసండి? నా భర్త 18 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. నా భర్త ఇప్పుడు బయటకు వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదు, రక్షకుడు కాదు అని చెబితే, ఓ జైలు అధికారి, నీ చేతిలో ఉన్న రంపాన్ని తీసి నేనే నా భర్తను 3 ముక్కలు కోసేస్తాను. అలాంటి భర్త ఉన్నా లేకపోయినా ఒకటే అండి. ఎంత విశ్వాసం అండి! ఇది క్రైస్తవం. మనకి ఏ కష్టం రాకపోయినా కానీ మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, యేసయ్యను ఆరాధించలేకపోతున్నాం, ఆయనను స్తుతించలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమైన క్రైస్తవత్వంలో ఉన్నాం మనం. చాలా బాధాకరం. అలాంటి పరిస్థితి మనకి ఎవరికైనా వచ్చిందా? లేదు. డాక్టర్ రిచర్డ్ ఉమ్రాన్ గారు, ఆయనేనండి టార్చ్ ఫర్ క్రైస్ట్ అని, క్రీస్తు కొరకు హతసాక్షులు అనే మ్యాగజైన్ నడిపించి ఆయనే అనేక సార్లు జైల్లోని, అనేక సార్లు కొరడా దెబ్బలు, అనేక సార్లు ఆకలితోని సంవత్సరాల తరబడి. మనకు అందులో ఒక్క కష్టం రాకపోయినా మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎలా మనం క్రైస్తవులం? ఎలా మనం దేవుని బిడ్డలం? కదండి. కలవరం లేదా దేవుని వార్త గురించి, దేవుని ప్రార్థన చేయడం గురించి, దేవుని వాక్యం గురించి? యేసయ్య మన గురించి కలవరపడుతున్నాడు. నా బిడ్డలు, నన్ను నమ్మిన బిడ్డలు క్షేమంగా ఉండాలని, నన్ను నమ్మిన బిడ్డలు ఎవరు కూడా నరకం వెళ్ళకూడదని ఆయన మన కొరకు కలవరపడుతున్నాడు. లోక సంబంధమైన వార్తల గురించి కాదు. మనకి అసలు కలవరమే లేదు. ఎవరి గురించి అంటే దేవుని సన్నిధన్నా, దేవుని వాక్యమన్నా, ప్రార్థన అన్నా, పరిశుద్ధ జీవితం అన్నా. ఎప్పుడు వస్తుంది మనకు కలవరం?
ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకి ఏం లేదటనే కలవరము లేదు. ఈ లోక సంబంధం అవి వస్తుంటాయి, వ్యాధులు బాధలు, అవి పెద్ద ఇదేమీ కాదు. నా కలవరము దేనికయ్యా అంటే మనుష్యులు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించకుండా నరకం వెళ్తే అప్పుడు నాకు కలవరం వస్తుంది. కానీ అంగీకరించి పరలోకం వెళ్తున్నారంటే అప్పుడు నాకు కలవరమో ఉండదు. ఎందుకంటే లాజరు యేసైన రక్షకుడిగా దేవుడిగా అంగీకరించిన వ్యక్తి కాబట్టి ఇక నాకు కలవరమో లేదు. ఎవరికి కలవరం వస్తుంది చెప్పండి? పరీక్షలు వస్తున్నాయంటే, పరీక్షలు వస్తున్నాయంటే ఎవరికి వస్తుంది కలవరం? స్టూడెంట్స్కి. వెళ్ళా ఏ స్టూడెంట్కి? చదవని స్టూడెంట్కి. చదివినోడికి ఎందుకు వస్తుంది? చదివినోడికి ఎందుకు వస్తుందండి? వస్తుందా? రాదు. ఒకప్పుడు మేము చాలా భయపడేవాళ్ళము, ఏదైనా వ్యాధి వస్తే ఏమవుతుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఏదైనా. ఇప్పుడు మా అబ్బాయే డాక్టర్, ఇక మాకు కలవరం ఎందుకు? ఎందుకు కలవరం? మా అబ్బాయి చూస్తాడు, చెక్ చేస్తాడు, అన్ని మందులు రాసేస్తాడు, ఏమైంది వెళ్ళి కొనుక్కొని అలా. ఇంక కలవరం దేనికంటున్నా? కొన్నిసార్లు జాగ్రత్తగా వినండి, కొన్నిసార్లు ప్రతిదానికి కలవరపడుతున్న క్రైస్తవుడు నిజమైన విశ్వాసిగా ఉండలేడు, బలమైన విశ్వాసిగా ఉండలేడు. అదే సమస్య. చెప్పండి, పీరికి వారు కూడా ఎక్కడికి వెళ్ళారటండి? ఆ ప్రతిదానికి భయపడతాడు, ప్రతిదానికి భయపడతాడు, ప్రతిదానికి కలవరం. క్రైస్తవుడు ఎలా ఉండాలటండి? ధైర్యంగా ఉండాలి కదా. ఒక వ్యక్తి భయపడుతుంటే దేవుడు అన్నాడట, బి బోల్డ్ అండ్ బి స్ట్రాంగ్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏంటంటే, యెహోషువ భయపడుతుంటే ఏమన్నాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైనా. కాబట్టి ఏముండకూడదు? ఏముండకూడదు? కలవరము ఉండకూడదు. కాబట్టి రెండవ కా ఏంటంటే కలవరపడని యేసు. మూడవ కా మనం చూడండి. ఓకే, 43, 44 వచనాలు చదువుతాం. చదవండి. ఆయన అలాగ చెప్పి, లాజరు బయటికి రా బిగ్గరగా చెప్పగా మూడవ కా ఏంటంటే కనికెరపడిన యేసయ్య. కనికర అంటే జాలి పట్టడం, ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రేమించటం. ఏంటి కబురు చెప్తే ఏం రాలేదు ఏంటంటే కలవరం కూడా లేదు, అంత క్రూరుడా యేసయ్య? కాదండి. సరైన సమయానికి యేసయ్య వచ్చి ఏం చేస్తాడు? సహాయమో చేస్తాడు. కనికర పడ్డాడా లేదా? కనికర పడ్డాడు కాబట్టి వచ్చి అంటున్నాడు, లాజరు బయటికి రా. ఏమయ్యాడు? లాజరు బయటికి వచ్చెను. లాజరు ఏంటంటే బయటికి వచ్చాను. ఎలాగా? కట్టబడిన ప్రేత వస్త్రాలతోనే బయటికి వచ్చాను. యేసయ్య ముందు ఏది కూడా ఆగిపోయిన దాన్ని కూడా మార్చగల సమర్థుడు. నీవు నమ్మితే ఏమంటున్నాడు మార్త? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఓకే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది. లాజరు మరణించుంటే పిలిస్తే ప్రాణాలతో వస్తాయి. మనం కష్టాలతో, బాధలతో కదండి, వ్యాధులతో కృంగిపోయి మనము నిజంగా చనిపోయిన స్థితిలో ఉంటే రా బయటికి అంటే రాలేమా? అవన్నీ ఏమైపోతాయి? మనలో నుంచి పోతాయి. మనం కూడా పోకూడదు, మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుడు కోరుకునేది అది. మన విశ్వాస జీవితంలో మన జీవితాన్ని చెక్ చేసుకుందాం కదండి. రాయదొరికిపోయింది, మరణం వెళ్ళిపోయింది, కానీ లాజరు మాత్రం యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? మనం ప్రార్థన చేశాక యేసయ్య ప్రార్థనని మన వ్యాధులు తీసేసి
మన కష్టాలు తీసేసి మన బాధలు తీసేసాక మనం ఎక్కడికి రావాలి? మనం యేసయ్య దగ్గరికి రావాలి. వస్తున్నామా? మనం కూడా ఏమైపోతున్నామట? వెళ్ళిపోతున్నాం, లోకంతో కలిసిపోతున్నాం. అలాంటి పరిస్థితి మనకి రాకూడదు. చూడండి, చదువుదాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై చాలు. ముందే వెళ్ళి ఏం చేయటం? 4 రోజుల తర్వాత వెళ్ళి లేపాడు. ఎప్పుడైతే నేను లేపడానికి? అంతే కదండి. ఇప్పుడు జాగ్రత్తగానండి, ఇప్పుడు 4 రోజుల తర్వాత యేసయ్యని లేపుతాను అనుకున్నాడు. ముందే వెళ్ళి ఏంటి అంటున్నా? ఓకే, జాగ్రత్తగానండి. పరీక్ష 4 రోజుల తర్వాత సరిగ్గా పరీక్ష టైంకి వచ్చాడుగా, అంతేనా? అది ఇంకో గంటలో ముందు పరీక్ష వచ్చాడుగా ఆయన ముందే. 3 రోజుల ముందే లేదు, 4 రోజుల ముందే వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటాం. ఎందుకు? దానివల్ల ఏంటి లాభం? పరీక్ష కంటే ముందుగా వచ్చాడా? సరైన సమయానికి దేవుడు వెళ్ళి ఏం చేశాడటండి? లాజర్ని లేపాడు. ఇక్కడ ఏముందటండి? సరైన సమయానికి, చెప్పండి, సరైన సమయానికి, తగిన సమయానికి దేవుడు మనకి సహాయము చేస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. సెయింట్ జాన్ చాప్టర్ 2 verse 4. 4వ వచనం చదవండి. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని? నా సమయం ఇంకా. మీరు చెప్పారు కబురు, నేను విన్నా, కంగారు పడలే, నిజమే. కానీ సరైన సమయానికి వచ్చి నేను కనికర పడతాను, జాలి చూపిస్తాను, సహాయమా చేస్తాను. అర్థమవుతుందండి? బస్సు గంటలో బయలుదేరుతుంది, కంగారు పడతావే? సరిగ్గా ఆ బస్సుని నేను ఎక్కిస్తాగా, అంతేనండి. ఆలస్యం చేయకుండా ఆ బస్సు నేను ఎక్కిస్తా కదా, కంగారు ఎందుకు? ప్రభు చెప్పేది అదే. ప్రభు చెబుతున్నది కూడా ఏంటట? సరైన సమయంలో ప్రభు ఏం చేస్తాడటండి? కనికరా పడతాడంటే అర్థం ఏంటంటే ఆయన మనకు సహాయము చేస్తాడు. ఉదయకాల సమయంలో ప్రభువు కనికర పడేలాగా మన ప్రవర్తన ఉండాలి. ప్రభువు కనికర పడేలాగా మన ప్రార్థనా జీవితము ఉండాలి కదా. కాబట్టి ఏంటట మన టైటిల్ ఏంటి ఈరోజు? జీసస్ రైజ్డ్ లాజరస్. యేసయ్య లాజరును లేపెను, అది మన టైటిల్. జీసస్ రైజ్డ్ లాజరస్. యేసయ్య లాజరును లేపాడు. ఓకే, ఎందుకు లేపాడంటే 3 కారణాలు. నెంబర్ 1, కబురు విన్న యేసయ్య, కలవర పడని యేసయ్య, సరైన సమయంలో కనికిరపడిన యేసయ్య. మనలను కూడా చూసాక యేసయ్యకి ఏం రావాలి? కనికరమో రావాలి, కోపం రాకూడదు. ఓకే, రావాలంటే యేసయ్య చెప్పినట్టుగా చేయాలి. అలాగే మనం ఉండి దేవుని యొక్క కృప పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె. పరిశుద్ధుల యేసయ్య మీ కొందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్ యూ.